హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మా లండన్ డైరీ. దిస్ ఇస్ విక్రమ్. ఈరోజు మనం మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకోబోతున్నాము, విచ్ ఈస్ నథింగ్ బట్ యూకే వర్క్ వీసా. ఇంతకుముందు మనం ఒక స్టూడెంట్ యూకే వచ్చి ఎలా సెటిల్ అవ్వాలి, ఎలా పర్మనెంట్ రెసిడెన్సీ చేసుకోవచ్చు అనేది డిస్కస్ చేసాము. ఈరోజు మనం ఈ వీడియోలో స్టూడెంట్స్ కాకుండా వర్క్ వీసా మీద యూకే ఎలా రావాలి, దానికి ఛాన్సెస్ ఎలా ఉన్నాయి అనేది డిస్కస్ చేద్దాం. సో మనకి తెలిసిన విషయమే, యూకే ఇప్పుడు యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోయింది, విచ్ ఇస్ నథింగ్ బట్ బ్రెక్సిట్. సో అంటే యూరోప్కి యూకేకి ఇంతకుముందు యూరోపియన్ కంట్రీస్ నుంచి ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ కంట్రీస్ ఎవరైనా సరే రావాలి అంటే వేరే కంట్రీస్ లాగా వాళ్ళు కూడా పాయింట్ బేస్ సిస్టమ్ అనేసి ఇమిగ్రేషన్ సిస్టమ్ని ఫాలో అవ్వాల్సిందే. వాళ్ళు కూడా యూరోపియన్స్ కూడా వాళ్ళకు కూడా ఆ పాయింట్స్ ఈక్వల్గా మిగతా కంట్రీస్తో పాటు వాళ్ళకు కూడా మ్యాచ్ అవ్వాలి. సో ఇప్పుడు యూరోపియన్ యూనియన్ ఎగ్జిట్ అయిపోయింది కాబట్టి స్కిల్ వర్కర్ రిక్వైర్మెంట్ పెరిగింది. సో అట్ ద సేమ్ టైం యూరోప్తో పాటు మిగతా కంట్రీస్ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఉన్నట్టే. సో మనకి ఇండియా నుంచి కూడా వచ్చే స్కిల్ వర్కర్స్కి మంచి ఆపర్చునిటీ వచ్చినట్టే. సో దాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. ఇంతకుముందు కొంచెం డిఫికల్ట్గా ఉండేది, కొంచెం హై శాలరీ బ్యాండ్స్ ఉండేవి. ఇప్పుడు అవన్నీ ఈజీ చేసి కొత్త పాయింట్ బేస్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారు, విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ న్యూ ఇయర్ January 1st, 2021. సో యూకే వర్క్ వీసా ఎలా రావాలి, యూకేలో వర్క్ చేయాలంటే ఏం చేయాలి, దాని రిక్వైర్మెంట్స్ ఏంటి, దాని ఇమిగ్రేషన్ సిస్టమ్ ఎలాంటి పాలసీస్ ఉన్నాయి, అవన్నీ ఈరోజు మనం వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము. లెట్స్ స్ట్రైట్ గెట్ ఇన్ టు ది టాపిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్, యూకేలో వర్క్ చేయాలి అంటే ఎలాంటి వీసాస్ ఉంటే మనం ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత దాని రిక్వైర్మెంట్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్, ఇన్ కేస్ మీరు కనుక ఒక స్టూడెంట్ వీసా మీద వచ్చినట్టయితే ఇంతకుముందు చెప్పినట్టు 20 hours మాత్రమే వర్క్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ స్టూడెంట్ ఆల్రెడీ మ్యారీడ్ ఆర్ పార్ట్నర్ ఉంటే వాళ్ళు మాత్రం ఫుల్ టైం జాబ్ చేసుకోవచ్చు. దెర్ ఈజ్ నో రిస్ట్రిక్షన్స్, దే కెన్ వర్క్ ఎనీ జాబ్, ఫుల్ టైం వర్క్ చేసుకోవచ్చు. పని స్టూడెంట్ మాత్రం 20 hours చేసుకోవాలి. బట్ పార్ట్నర్ ఎనీ జాబ్, ఎనీ స్కిల్, ఎనీ టైప్ ఆఫ్ జాబ్ దే కెన్ వర్క్ ఫుల్ టైం. దెర్ ఈస్ నో రిస్ట్రిక్షన్స్. సో ఈజీ ప్రాసెస్. ఒకవేళ మీరు స్టూడెంట్ అయి ఉంటే, ఒకవేళ మీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఎవరైనా రావాలి అనుకుంటే, మీతో పాటు రావాలి అనుకుంటే, దే కెన్ వర్క్ ఇన్ ఎనీ కేటగిరీ. మీకు వీసా ఎన్ని ఇయర్స్ వస్తుందో వాళ్ళకు కూడా అన్ని ఇయర్స్ వస్తుంది. వాళ్ళు day 1 నుంచి ఫుల్ టైం వర్క్ చేసుకోవచ్చు. రిగార్డ్లెస్ ఆఫ్ దట్ వన్, వర్క్ వీసాస్ గురించి మాట్లాడుకుందాం. అసలు యూకేలో వర్క్ చేయాలి అంటే ఏ కేటగిరీ వీసాస్ ఉంటాయి, ఏ టైప్స్ ఆఫ్ వీసాస్ ఉంటాయని డిస్కస్ చేద్దాము. అవి 4 types ఆఫ్ వీసాస్ ఉన్నాయి ఓన్లీ వర్క్ వీసాకి సంబంధించినవి. ఒకటి స్కిల్డ్ వర్కర్ రూట్, 2 హైలీ స్కిల్డ్ వర్కర్ విచ్ ఈస్ గ్లోబల్ టాలెంట్ రూట్, 3 గ్రాడ్యుయేట్ రూట్ విచ్ ఈస్ నథింగ్ బట్ ఒక స్టూడెంట్ మాస్టర్స్ కంప్లీట్ చేసిన తర్వాత, వాళ్ళ డిగ్రీ మాస్టర్స్ కాదు, ఒక స్టూడెంట్ డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత, వెదర్ ఇట్ బ్యాచిలర్స్, మాస్టర్స్, ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత దే ఆర్ అలౌడ్ ఫర్ 2 years పోస్ట్ స్టడీ వర్క్. దట్ ఈస్ నథింగ్ బట్ గ్రాడ్యుయేట్ రూట్. ఇంకోటి ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫర్, ICT. అంటే మనకి ఇండియాలో ఉన్న ఆ కంపెనీకి యూకేలో కూడా ఆర్గనైజేషన్ ఉంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి వర్క్ చేయాలి అంటే వాళ్ళకి కొన్ని సాటిస్ఫాక్షన్ రూల్స్ ఉన్నాయి. రూల్స్ సాటిస్ఫై చేయాలి, శాలరీ సాటిస్ఫాక్షన్ చేయాలి. ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ సాటిస్ఫై అయిన తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చి వర్క్ చేసుకోవచ్చు. ఈ 4 categories గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్, స్కిల్డ్ వర్కర్ రూట్. స్కిల్డ్ వర్కర్ రూట్కి రిక్వైర్మెంట్స్ ఏంటి, అది ఎవరికి వస్తుంది, వాటికి కావాల్సిన పాయింట్స్, ఎన్ని పాయింట్స్ కావాలి అనేది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కేటగిరీ స్కిల్డ్ వర్కర్ రూట్. స్కిల్డ్ వర్కర్ రూట్ అంటే అది రావాలి అంటే మనకి ఎన్ని పాయింట్స్ కావాలి. సో టోటల్ నెంబర్ 70 points కావాలి. ఈ 70 points ఎలా వస్తాయి చెప్తాను. 70 pointsలో మనకి యూకే ఇమిగ్రేషన్ సిస్టమ్ చెప్పిన విధంగా ఈ 70 pointsలో కొన్ని ట్రేడబుల్ పాయింట్స్, నాన్ ట్రేడబుల్ పాయింట్స్, కొన్ని పాయింట్స్ అన్నిటికీ డిఫరెంట్ పాయింట్స్ అసైన్ చేశారు. ట్రేడబుల్ పాయింట్స్, నాన్ ట్రేడబుల్ పాయింట్స్ ఉంటాయి. సో ట్రేడబుల్ పాయింట్స్ అంటే మనకి ఒక దగ్గర ఒక కేటగిరీలో పాయింట్స్ సరిపోకపోతే ఇంకో కేటగిరీ నుంచి మనం సాటిస్ఫై అవుతామో లేదో చెక్ చేసుకోవచ్చు. బట్ నాన్ ట్రేడబుల్ పాయింట్స్ ఉంటాయి. ఆ నాన్ ట్రేడబుల్ పాయింట్స్ ఏంటి అంటే మనకి ఇక్కడ యూకేలో ఎవరైనా స్పాన్సర్ చేయాలి. నాన్ ట్రేడబుల్ పాయింట్స్ విచ్ ఈస్ నథింగ్ బట్ మ్యాండేటరీ. ఆ పాయింట్స్ మనకి కంపల్సరీ ఉండాలి. సో ఆ పాయింట్స్ ముందు చెప్తాను. దాని తర్వాత మిగతా నాన్ ట్రేడబుల్ పాయింట్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ 20 points, ఎనీ కంపెనీ మనకి స్పాన్సర్ లైసెన్స్ ఉండి మీకు జాబ్ ఆఫర్ చేస్తే 20 points వస్తాయి. నెక్స్ట్ 50 points కావాలి.
సో నెక్స్ట్ రిక్వైర్డ్ స్కిల్ లెవెల్, జాబ్ ఆఫర్ ఇన్ రిక్వైర్డ్ స్కిల్ లెవెల్. సో ఇక్కడ 20 పాయింట్స్ వస్తాయి. జాబ్ ఆఫర్ ఇన్ రిక్వైర్డ్ స్కిల్ లెవెల్ ఈజ్ నథింగ్ బట్ మన జాబ్ ఆఫర్, మనకి ఎవరైతే జాబ్ ఇస్తున్నారో, ఏదైతే జాబ్ ఇస్తున్నారో ఆ స్కిల్ లెవెల్ మనకి మ్యాచ్ అయిందా లేదా అనేది చూస్తారు. సో ఇక్కడ ఇది RQF3 ఆర్ ఈక్వల్ టు A లెవెల్స్. సో మన ఇండియన్ ప్రకారం చూసుకుంటే డిప్లొమాకున్న ఎక్కువ స్కిల్స్, డిప్లొమా మన నాట్ ఈవెన్ డిగ్రీ మాస్టర్స్ దానికన్నా తక్కువ లెవెల్ స్కిల్ లెవెల్ మ్యాచ్ అయినా సరే మనకి స్పాన్సర్ చేయొచ్చు. సో అక్కడ 20 పాయింట్స్ వస్తాయి. ఇంకోటి రిక్వైర్డ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 10 పాయింట్స్. మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనం మాట్లాడగలము అని ప్రూవ్ చేస్తే మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్, యూకే ఇంకా స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు ఏ లెవెల్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కావాలి అని, బట్ మోస్ట్ ప్రాబబ్లీ ఐఎల్స్ బేసిక్గా యూకేకి రికగ్నైజ్డ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, మనం దాన్ని సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది. సో అది ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. సో నేను కూడా అది ఎంత లెవెల్ ఆఫ్ ఇంగ్లీష్ అనేది ఇంకా నేను కన్ఫర్మ్ చేయలేదు. బట్ ఇట్స్ ఈజీ, ఎనీ వన్ కెన్ ప్రూవ్ దే కెన్ టాక్ ఇంగ్లీష్. సో వాళ్ళకి ఐ బిలీవ్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు కాబట్టి నేను ఏ కమెంట్స్ చేయలేను. బట్ మోస్ట్ ప్రాబబ్లీ ఐఎల్స్ అయితే రాయాల్సి ఉంటుంది. సో మనకి 50 పాయింట్స్ అనేది మ్యాండేటరీ. 50 పాయింట్స్ ఏంటి, మనకి జాబ్ ఆఫర్ ఫ్రమ్ ద రిక్వైర్డ్ స్పాన్సర్ 20 పాయింట్స్, రిక్వైర్డ్ స్కిల్ లెవెల్ 20 పాయింట్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 10 పాయింట్స్. సో 50 పాయింట్స్ ఈ 3 మ్యాండేటరీ. ఇవి కాకుండా మనకి ఇంకో 20 పాయింట్స్. ఇన్ కేస్ మన శాలరీ 25,600తో జాబ్ ఆఫర్ ఉంటే నెక్స్ట్ 20 పాయింట్స్ ఈజీగా వచ్చేస్తాయి. సో 50 + 20 ఈజీ 70 పాయింట్స్. ఇన్ కేస్ మన శాలరీ 25,600 కన్నా తక్కువ, విచ్ ఈస్ బిట్వీన్ 23,040 to 25,599 ఉంటే ఓన్లీ మనం 10 పాయింట్స్ స్కోర్ చేయొచ్చు. సో ఇంకా మనకి 10 పాయింట్స్ కావాల్సి ఉంటుంది. సో ఇన్ కేస్ మన శాలరీ 20,480 to 23,039 ఉంటే మనం ఇక్కడ పాయింట్స్ ఏం రావు. జాబ్ ఆఫర్ ఉంది బట్ శాలరీ తక్కువ కానీ పాయింట్స్ ఏం రావు. కానీ ఇన్ కేస్ ఈ జాబ్ వచ్చేసి షార్టేజ్ ఆక్యుపేషన్ లిస్ట్లో ఉంటే, యూకే షార్టేజ్ ఆక్యుపేషన్ లిస్ట్ అని కొన్ని జాబ్ కేటగిరీస్ ఉన్నాయి, ఆ షార్టేజ్ ఆక్యుపేషన్ లిస్ట్లో ఉంటే 20 పాయింట్స్ ఈజీగా ఎక్వైర్ చేసుకోవచ్చు. సో ఆ షార్టేజ్ ఆక్యుపేషన్ లిస్ట్ అనేది నేను లింక్లో పెడతాను, కింద పాయింట్లో పెడతాను. సో యూ కెన్ చెక్ ఇట్ అవుట్. అసలు ఏ స్కిల్స్, ఏ జాబ్స్ షార్టేజ్ ఆక్యుపేషన్ లిస్ట్లో ఉన్నాయి అనేది చెక్ చేసుకోవచ్చు. సో ఆ జాబ్కి 50 పాయింట్స్ వచ్చేస్తాయి. సో మనకి ఆఫర్ ఉంటే 20 పాయింట్స్, జాబ్ ఇన్ అప్రోప్రియేట్ స్కిల్ సెట్ అయితే 20 పాయింట్స్, స్పీక్స్ ఇంగ్లీష్, మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ సాటిస్ఫై అయితే 10 పాయింట్స్. అవి కాకుండా మన శాలరీ రిక్వైర్మెంట్స్ అయితే 10 పాయింట్స్ కానీ 20 పాయింట్స్ కానీ వస్తాయి. ఇన్ కేస్ 10 పాయింట్స్ కానీ 20 పాయింట్స్ వస్తే సాటిస్ఫై అవుతుంది. 10 పాయింట్స్ వస్తే ఇంకో 10 పాయింట్స్ కావాల్సి ఉంటుంది. మన 3,039 కన్నా తక్కువ ఉంటే 0 పాయింట్స్ వస్తాయి. సో మనకి ఇక్కడ either 10 పాయింట్స్ కానీ 20 పాయింట్స్ కానీ కావాలి. అవి ఎలా వస్తాయి? ఇన్ కేస్ మన జాబ్ కేటగిరీ షార్టేజ్ ఆక్యుపేషన్ లిస్ట్లో 20 పాయింట్స్ ఈజీగా ఎక్వైర్ అవుతాయి. అది కాకుండా పిహెచ్డి ఇన్ సబ్జెక్ట్ రిలవెంట్ టు ద జాబ్. సో మన పిహెచ్డి సబ్జెక్ట్ మనకి జాబ్ కూడా రిలవెంట్ ఉంటే అక్కడ 10 పాయింట్స్ వస్తాయి. సో మనకి పైన శాలరీ 23,040 బిట్వీన్ 25,499 ఉంటే మనకి 10 పాయింట్స్ వస్తాయి. ఒకవేళ పిహెచ్డి లెవెల్ జాబ్ ఉంటే ఇంకో 10 పాయింట్స్. సో 20 పాయింట్స్ సాటిస్ఫై అవుతాయి. అది కాకుండా స్టెమ్ సబ్జెక్ట్లో జాబ్ వస్తే ఇంకో 20 పాయింట్స్ ఎక్వైర్ చేసుకోవచ్చు. సో ఈ రకంగా మనం ఒక దాంట్లో కాకపోతే ఇంకో దాంట్లో either 10 పాయింట్స్ తక్కువైనా 20 పాయింట్స్ తక్కువైనా మిగతా వాటిలో ట్రేడబుల్ పాయింట్స్లో మనం ఎక్వైర్ చేసుకుంటే మనకి టోటల్ 70 పాయింట్స్ వస్తాయి. ఈ 70 పాయింట్స్ అనేది మనకి స్పాన్సర్షిప్ ఇచ్చేవాళ్ళు 70 పాయింట్స్ కంపల్సరీ సాటిస్ఫై చేయాలి. ఈ 70 పాయింట్స్ వస్తే మనకి జాబ్ చేయటం చాలా ఈజీ. సో ఇంతకుముందు కన్నా ఈ 70 పాయింట్స్ ఎక్వైర్ చేయటము ఇప్పుడు జాబ్ శాలరీ బ్యాండ్స్ కానీ, రిక్వైర్మెంట్స్ కానీ, షార్టేజ్ ఆక్యుపేషన్ లిస్ట్ కానీ పెంచారు కాబట్టి మనకి ఈజీగా జాబ్ చేసుకోవడానికి పాసిబిలిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇది స్కిల్డ్ వర్కర్ రూట్. ఇది కాకుండా ఇంకా వేరే కేటగిరీస్ ఏమున్నాయో కూడా చూద్దాం ఒకసారి. సో ఇంకో కేటగిరీ వచ్చేసి గ్లోబల్ టాలెంట్ రూట్. సో ఇది చాలా హైలీ స్కిల్డ్ జాబ్ రూట్, లైక్ సైంటిస్ట్ అండ్ రీసెర్చర్స్. సో వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి జాబ్ ఆఫర్ లేకపోయినా సరే ఇక్కడికి రావచ్చు, వాళ్ళు జాబ్ ఇక్కడికి వచ్చిన తర్వాత జాబ్ ఎత్తుకోవచ్చు. సో ఇది ఇంకో కేటగిరీ. ఇది కాకుండా గ్రాడ్యుయేట్ రూట్. ఇంతకుముందు చెప్పినట్టు ఒక స్టూడెంట్ మాస్టర్స్ కంప్లీట్ చేసిన తర్వాత దే ఆర్ ఎలిజిబుల్ టు గెట్ 2 years వర్క్ పర్మిట్, దట్ ఈస్ గ్రాడ్యుయేట్ రూట్. 2 years వాళ్ళకి ఎవరు స్పాన్సర్ చేయక్కర్లేదు. బట్ 2 years తర్వాత వాళ్ళు
దే స్టిల్ వాంట్ టు లివ్ ఇన్ యూకే, వర్క్ ఇన్ యూకే, వాళ్ళు స్పాన్సర్ ఇందాక చెప్పినట్టు టైర్ 2 జనరల్ స్పాన్సర్ ఎత్తుక్కోవాలి. స్పాన్సర్ ఎత్తుక్కొని సేమ్ శాలరీ కేటగిరీస్ 70 పాయింట్స్ వాళ్ళు సాటిస్ఫై చేయాలి. నెక్స్ట్ ఇంకోటి ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫర్. ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫర్ ఈజ్ నథింగ్ బట్ మనకి అక్కడ ఇండియాలో సేమ్ కంపెనీ ఉండి, యూకేలో సేమ్ కంపెనీ ఉండి, ఆ కంపెనీ నుంచి ఈ కంపెనీకి వర్క్ పర్మిట్ మీద ట్రాన్స్ఫర్ అయితే వాళ్ళు ఇక్కడికి వచ్చి వర్క్ చేయొచ్చు. ద ఓన్లీ డిఫరెన్స్ ఇంతకుముందుకి ఇప్పటికి ఏంటి అంటే శాలరీ బ్యాండ్స్ తగ్గించారు. సో శాలరీ ఇప్పుడు తక్కువ. సో వాళ్ళు కూడా మనకి ఇండియా నుంచి ఇక్కడికి వచ్చి వర్క్ చేయొచ్చు. ద మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే దే కెన్ షిఫ్ట్ దేర్ వీసా. ఇంతకుముందు ఐసీటీ మీద లాంగ్ టర్మ్ ఉన్నా, షార్ట్ టర్మ్ ఉన్నా వాళ్ళు ఇక్కడ నుంచి Tier 2కి స్పాన్సర్ చేంజ్ చేసుకోవడానికి కుదరదు. వాళ్ళు ఇండియా వెళ్ళి మళ్ళీ చేసుకోవాలి. బట్ ఇప్పుడు ఇన్ కంట్రీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ విత్ దిస్ న్యూ రూల్. సో ఈజీగా మనకి ఇండియా వెళ్ళకుండా ఇక్కడి నుంచి మాత్రమే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఇవ్వండి ఈ 4 కేటగిరీస్ మనకి స్కిల్డ్ వీసా, హైలీ స్కిల్డ్ వీసా, గ్రాడ్యుయేట్ రూట్ అండ్ ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫర్. ఈ 4 కేటగిరీస్తో మనం యూకే వచ్చి వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం అసలు ఎంత ఈజీ ఇక్కడ వర్క్ వీసా రావటం ఎంత ఈజీ అనేది చెప్తాను. ఇన్ కేస్ మనకి ఇంట్రెస్ట్ ఉంది, ఇండియాలో మనం జాబ్ చేస్తున్నాము, ఆల్రెడీ 10 years or 15 years ఎక్స్పీరియన్స్ ఉంది, లేకపోతే ఎనీ ఎక్స్పీరియన్స్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, మనం యూకే వచ్చి వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. సో వాళ్ళకి ఎంత ఈజీ అంటే కంపెనీస్ మోస్ట్లీ లోకల్స్ని ప్రిఫర్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి మనం అప్లై చేస్తాము, అప్లై చేసినప్పుడు ఒకవేళ CV మ్యాచ్ అయ్యి మనకి స్పాన్సర్షిప్ కావాలని మనం అడగొచ్చు. సో వాళ్ళకి వేరే స్కిల్స్ ఇక్కడ దొరకట్లేదు, ఆల్టర్నేటివ్ దొరకట్లేదు అనిపిస్తే చాలా కంపెనీస్ స్పాన్సర్ చేసిన కంపెనీస్ ఉన్నాయి. ఇండియా నుంచి ఇక్కడికి వచ్చి వర్క్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ద బెస్ట్ రూట్ ఈజ్ లింక్డ్ఇన్. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను పోస్ట్ స్టడీ వర్క్ అయిపోయిన తర్వాత నేను ఒక 2 స్పాన్సర్షిప్స్, 3 స్పాన్సర్స్ లైసెన్స్ మార్చుకున్నాను. డ్యూ టు కంపెనీ ఎక్వైర్ చేసుకోవడం వల్ల నేను మార్చుకున్నాను. సో మేజారిటీగా నాకు హెల్ప్ చేసింది లింక్డ్ఇన్. ఎందుకంటే కన్సల్టెన్సీ వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్పాన్సర్షిప్ కావాలి అంటే ఇన్ సింపుల్, ఓకే ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ అంటారు. దే నెవర్ కమ్ బ్యాక్ టు యూ. సో లింక్డ్ఇన్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ టు అప్లై ఫర్ ద జాబ్స్. ఇన్ కేస్ మీ CV నచ్చినట్టయితే వాళ్ళు కంపల్సరీ గెట్ బ్యాక్ అవుతారు. అలా చాలామందికి జరిగాయి. మా ఫ్రెండ్స్ కూడా చాలామంది జాబ్స్ లింక్డ్ఇన్ నుంచే వచ్చాయి. రిగార్డ్లెస్ వాళ్ళు ఇన్ కంట్రీ ఉన్నారా, అవుట్ ఆఫ్ కంట్రీ ఉన్నారా అనేది కాకుండా వాళ్ళకి కంపల్సరీ మీకు స్కిల్స్ నచ్చితే వాళ్ళు కంపల్సరీ దే విల్ గెట్ బ్యాక్ టు యూ. అండ్ దెన్ మీరు అడగొచ్చు నాకు స్పాన్సర్ కావాలి అని చెప్పి. ఇప్పుడు స్పాన్సర్స్ చాలామంది ఇస్తున్నారు, చాలా కంపెనీస్కి స్పాన్సర్షిప్ లైసెన్స్ ఉంది. సో ఖచ్చితంగా వచ్చే స్కోప్ ఉంటుంది. ద వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, యూకేలో Tier 2 జనరల్ స్పాన్సర్షిప్ గురించి కొన్ని కన్సల్టెన్సీస్ నాకు తెలిసి కన్సల్టెన్సీస్ అనేది స్పాన్సర్షిప్ ఇవ్వరండి. సో కన్సల్టెన్సీస్ Tier 2 స్పాన్సర్షిప్ అంటే ఒక కంపెనీ స్పాన్సర్ చేస్తుంది, మీరు ఆ కంపెనీకి మాత్రమే వర్క్ చేయాలి. అది కాకుండా మీరు ఇంకో కంపెనీ వర్క్ చేస్తే దట్స్ ఇల్లీగల్. సో చాలా కన్సల్టెన్సీస్ దెర్ ఈజ్ స్పాన్సర్షిప్ ఇస్తున్నాయి అని కొంతమంది చెప్తున్నారు. నాకు తెలిసినంత వరకు కన్సల్టెన్సీస్ స్పాన్సర్షిప్ చేయరు, ఓన్లీ కంపెనీస్ మాత్రమే చేస్తాయి. వాళ్ళకైతేనే డైరెక్ట్ కంపెనీ స్పాన్సర్ చేస్తుంది అంటేనే మీరు అప్లై చేయండి. చాలామంది నాకు తెలిసి కన్సల్టెన్సీస్కి పే చేసి మోసపోయిన వాళ్ళు ఉన్నారు. సో బీ కాషియస్. మీరు ఎవరికి మనీ కట్టొద్దు. కట్టే ముందు ఒకసారి చెక్ చేసుకోండి అసలు ఎవరు అనేది. అది డైరెక్ట్ ఎంప్లాయీ. యూకే Tier 2 జనరల్ వీసా అనేది యూ హ్యావ్ టు వర్క్ ఫర్ దట్ ఎంప్లాయీ. మీరు ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే వర్క్ చేయాలి. కన్సల్టెన్సీస్ వర్క్ చేయడం, కన్సల్టెన్సీ స్పాన్సర్ చేసి కన్సల్టెన్సీ వేరే దగ్గరికి పంపించడానికి అదంతా మళ్ళీ అదొక డిఫరెంట్ ప్రాసెస్ విచ్ ఈజ్ ఇక్కడెక్కడైనా తప్పు జరిగితే మాత్రం ఇట్స్ ఇల్లీగల్ అవుతుంది. సో బీ కాషియస్. జాగ్రత్తగా చెక్ చేసుకోండి. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ న్యూ యూకే ఇమిగ్రేషన్ పాయింట్ బేస్ సిస్టమ్. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ like, share and subscribe and click the notification icon for more videos. See you soon.